పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి యొక్క ఉద్దేశములను ప్రభు హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. నిర్మలా కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు టి చిన్నపరెడ్డి సౌజన్య కుటుంబం, అలాగే బంద జోజప్ప ఫాతిమా మేరీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జోజప్పకి కిడ్నీ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం కొనియాడుచున్నటువంటి జి కారుణ్య, ఎం హనీ మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు ఇంటర్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా గుడ్లా వారి కుటుంబంపై ఎల్లప్పుడూ దేవుని కృప ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు జి ప్రసాద్. ఈరోజు జన్మదినోత్సవం కొనియాడుతున్నటువంటి జి కారుణ్య, హనీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభునికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఇంకొక రోజునిచ్చి ఈ కరుణ సమయంలో కరుణ కొరకు అర్థించడానికి ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ భక్తితో కరుణ జపములను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవహించినది. జీవముట్ట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించే దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించే దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించే దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల్లో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నేను ప్రభువు ప్రేమను కీర్తించును. అతడు మనకు చేసిన అద్భుత కార్యమును స్తుతించెదను. అతడు మిక్కుటమైన కరుణతో ఇజ్రాయేలునకు చాలా మేలులు చేసెను. ఇది మనకు కూడా మనం పోల్చి దేవునికి స్తోత్రం చెల్లించాలి. యెషయా 63:7 ఐజయా 63:7 The Lord has done great things the way he has taken care of Israel. He showed us so much of mercy and grace. యెషయా గ్రంథం 30:15 నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటలోనే నీ బలము ఇమిడి ఉన్నది. పవిత్రుడైన ఇజ్రాయేలు మహాప్రభు ఇలా చెప్పుచున్నాడు. In order to make yourself you me as your trust, in that you find your solace.
This is what God of Israel says to us. Isaiah 30:15. పాడుదాం. మేలు చేయక నేను ఉండలేనయ్యా, నీ ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాడుదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను ఆరాధన స్థలము నిర్ణయించిన తావులన్నిటను నేను మీ వద్దకు వచ్చి మిమ్ము దీవింతును.
మన ఆరాధన గోపురం కూడా మనము మళ్ళొకసారి పునర్నిర్మాణం చేస్తుండగా ఆడ జీవించబోతున్న సిస్టర్లు, తర్వాత రాబోతున్న బిడ్డను ఆ స్థలంను చక్కగా దేవుడు నిర్ణయించి ప్రజలందరి కన్నీళ్ళు తుడిచే స్థలముగా మార్చాలని కూడా ప్రార్థించుకోండి. as we are renovating towards the adoration chapel and the sisters where they are staying, the people who are going to come there, let us pray for special grace to reside within that. Exodus 20:24 says like that. నిర్గమకాండం 20:24 వచనం అలా చెప్తుంది, నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము, మేము పూర్ణ మనసుతో మేము అనుసరింతుముగా. కానీ దానియేలు ప్రార్థన చేశాడు 3వ అధ్యాయం 39వ వచనంలో, లార్డ్ accept our repentance as a sacrifice. Lord, we want to follow you with all our heart. Daniel 3:39. పాడుదాం. మేలు చేయక ఉండలేని దేవుడు, దాన్ని తలంచిన మనం ఆరాధించక ఉండలేము. ప్రార్థిస్తాం. ఆరాధించే వేళనందు నీ హస్తములు తాకాయి నన్ను. ఆరాధించే వేళనందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపినని గ్రహించగానే, పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపిని గ్రహించగానే, నీ మేళ్ళకు అలవాటాయే నీ పాదముల్ వదలకుంటిని. నీ మేలకు అలవాటాయే నీ పాదముల్ వదలకుంటిని. నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. ఇక్కడ జరుగుతున్న ప్రతి పునర్నిర్మాణ కార్యక్రమాలు, సెంటర్లో జరుగుతున్న పనులన్నీ ప్రజలకు అనుకూలంగా మారాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సుంకరి పరిసయుడు ఇద్దరు దేవాలయం లోపలికి వచ్చారంట. మరి మనం ఎంత గౌరవ మర్యాదతో తల వంచి ప్రభు సన్నిధికి రావాలని ఈ సంఘటన ద్వారా మనకు నేర్పిస్తుంది. అలవాటు చొప్పున దేవాలయమునకు మనం రాకూడదని ఈయన నేర్పిస్తున్నాడు.
We should not come like a habit to the church and the temple of the Lord. లూకా 18:13 సుంకరి దూరముగా నిలబడి కనులనైనను పైకెత్తుటకు సాగసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుమని ప్రార్థించాను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడిన ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే అని యేసు ప్రభు చెప్తున్నాడు. Luke 18:13 it says, the tax collector stood far. He could not even lift up his head, and he went on crying, beating his head breast, saying, Lord, I am a sinner, I am a sinner. And the Lord concludes that parable saying, He is the one who went back righteous. ఇలాంటి ఆరాధన మనం చేయాలని భక్తితో పాడుదాం, ఆరాధిద్దాం, మేలులు చేసిన దేవుణ్ణి స్తుతిస్తాం. పాపములు చేశాను నేను, నీ ముందరణ తల ఎత్తలేను. పాపములు చేశాను నేను, నీ ముందరణ తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించే నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు. యేసయ్యా, 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 యేసయ్యా. మనము కూడా దేవుని ముందు తల వంచి పాపలను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోజు రోజు ఎంతో మంది మరణిస్తున్నారు, కీడులు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ ప్రార్థన చెప్పేటప్పుడు మనం చెప్తున్నాం, ప్రభువా ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. కానీ అందుకే బ్రతికి ఉన్నాం మనం. మన కోసం అనేక మంది చేసే ప్రార్థన ఇది. ఎవ్రీ డే వి ప్రే, లార్డ్ దోస్ హూ లుక్ అంటు యూ డ్యూరింగ్ దిస్ అడరేషన్, లెట్ దమ్ నెవర్ పెరిష్ లార్డ్.
దట్స్ అ ప్రేయర్ వి ఆర్ మేకింగ్ టుడే ఆల్సో. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తు మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రము దివ్య వాక్కు కేంద్రమును అక్కడ పనిచేస్తున్న వారందరినీ అక్కడ పనిచేస్తున్న వారందరినీ DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని అన్ని కీడుల నుండి కాపాడును గాక. అన్ని కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. 73వ కీర్తన 25వ వచనం. సర్వమును నీవు, స్వర్గమున నీవు తప్ప నాకు ఇక ఎవరు ఉన్నారు? ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి నాకు రుచింపదు. కీర్తనగాడు పలుకుతున్న మాట. Psalm 73:25. Who else is there for me except you in heaven? And on this earth there is nothing that is tastier than your presence. ఇది నిజమైతే మీరు నాతో పాటు కలిసి పాటను భక్తితో పాడండి. దేవుడే మనకు ఆదరణకర్తగా ఉండి ఒక్క రోజు కూడా అనాథగా వదిలేకుండా నడిపించుకుంటూ వస్తున్నాడు. అందుకే ఆయనను ఆరాధించక మనం ఉండలేము. ఆరాధిస్తాం, పాడదాం. పరలోకంలో నీవు తప్ప నాకు వేరే ఎవరు లేరు యేసయ్యా. పరలోకంలో నీవు తప్ప నాకు వేరే ఎవరు లేరు యేసయ్యా. భూలోకంలో నీవు తప్ప నాకు వేరే ఏది రుచింపదు యేసు. భూలోకంలో నీవు తప్ప నాకు వేరే ఏది రుచింపదు యేసు. నాదన్నది నీవేనయ్యా, నా నెమ్మది నీవేనయ్యా. నాదన్నది నీవేనయ్యా, నా నెమ్మది నీవేనయ్యా. నీవు లేక బ్రతకలేనయ్యా, నీతోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పరీక్షలు రాస్తున్న పిల్లల కోసం రాసిన ఆ పేపర్ మీ చేతిలో ఉంటే పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉండండి. తెలుగులో, ఇంగ్లీష్లో. దేవుడే మనకు అన్నిటినీ అవసరమును తీరుస్తాడని రాయబడి ఉన్నది. వీళ్ళకు మాత్రం కాదు పరీక్ష, మీ ఇంటిలో కూడా చాలా పరీక్షలు జరుగుతున్నాయి. దేవుడే మీకు అన్ని అనుగ్రహించునుగాక. God will supply all our needs is the promise for the students' prayer this year. So hold on to Philippians 4:19. Whatever exams you have in your life, test, you will pass in the exams. అలాగే మార్చి నెలలో 5వ తారీఖు నుండి తపస్సు కాలం స్టార్ట్ అవుతుందండి. విభూతి బుధవారం తర్వాత వచ్చే మరి 5వ తారీఖు నుండి 8 వరకు
ఇక్కడ ఇంగ్లీషులో భాషలో తపస్సుకాల మొదటి వడకం ఇంగ్లీషులో జరుగుతుంది. తపస్సుకాల రెండవ వడకం తెలుగు భాషలో 17 నుంచి 21 వరకు జరుగుతుంది. దయచేసి మీరు ఈ వడకంలో పాల్గొని కరుణ కిరణాలు సిలువ నీడలో మీరు ఉండే తప్ప మనం బ్రతకలేమనే పరిస్థితి ఉంది. ప్లీజ్ కమ్ ఫర్ ద రెట్రీట్స్, కమ్ టు ద షేడో ఆఫ్ ద క్రాస్ అండ్ బీ బ్లెస్డ్. భక్తితో మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టూడెంట్స్ ప్రేయర్కి ఇక్కడికి వచ్చిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి రాలేక ఇంటిలోనే నేర్చుకున్నటువంటి బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే యేసుతో 40 రోజుల కార్యక్రమం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్న నూతన కార్యక్రమాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ తెలుగు తపస్సుకాల వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్న కేసులన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ లో ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 5వ తారీఖున ఇక్కడ తపస్సు కాలం ప్రారంభం రోజు విభూతి బుధవారం 6:30కి యథావిధిగా జరుగుతున్న పూజ ఈ చేపల్లో కాదు, పెద్ద హాల్లో జరుగుతాయి. 6:30 పూజకు వచ్చి పాల్గొనండి. On 5th of March, that is the beginning of Lent, that is Ash Wednesday, we'll not be having the mass here, but 6:30 same time we'll be having online offline in the hall, big hall. Come and be blessed. తర్వాత వచ్చే ఆదివారం అదే 9వ తారీఖున దీక్షా సిలువ మీ అందరికీ ఇవ్వబడుతుంది. రండి, సిలువ నీడలో సిలువను చూసి సైతాను పారిపోయే ఆ సిలువను మీకు ఆశీర్వదించి ఇస్తాం. కమ్ అండ్ బీ బ్లెస్డ్. 9th of March is second Sunday, but then first Sunday of Lent. So that day we will be giving the Diksha cross and be blessed. You know what all things happened in the past, miracles. గత కాలంలో జరిగిన అద్భుతాలు మీకు తెలుసు. రండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తు ఆశీర్వాదంతో మనం ముగించబోతున్నాం. ఆరాధించక మనం ఎట్లా ఉంటాం? దేవుడు చేసిన మేలులను మనం మరిచి ఎలా జీవించగలం? దేవుడు చేసిన మేలులను తలంచే పాట ఈరోజు మళ్ళీ పాడుతున్నాం. హెబ్రేయులకు రాసిన 9:22లో మన జీవితంలో మనం పాపముని మరణం నుండి బయటకు రాలేము. పాపమున కోసం చిందబడే రక్తం కావాలి. ఆ రక్తం చిందబడిన టైమే 3 గంటల ప్రార్థన. చూడండి ఒకసారి వెనుక యేసు కిరణాలు మీ మీద ప్రవహిస్తున్న పరిశుద్ధ గడియ. Hebrew 9:22 without shedding of the blood there is no salvation. This is the hour, 3 o'clock. It flows and flows and flows. పిశాచి శక్తులను వ్యాధి బాధలను దేవుడు అన్ని కీడుల నుండి కాపాడే గడియ ఇది. అందుకే అధిక సంఖ్యలో అద్భుతాలు ప్రజలు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ టైంలో మీకు కూడా ఈరోజు జరుగునుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను
యేసయ్యా 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 యేసయ్యా. పాపాన్ని మన్నించి నాకు నీ రక్షణము దయచేయుమయ్యా. పాపాన్ని మన్నించి నాకు నీ రక్షణము దయచేయుమయ్యా. వ్యాధులను నయం చేసి నాకు ఆరోగ్యం చేకూర్చుమయ్యా. వ్యాధులను నయం చేసి నాకు ఆరోగ్యం చేకూర్చుమయ్యా. అన్ని కీడుల నుండి మమ్ము కాపాడుమా, నీ వలననే ఇది జరుగునయ్యా. అన్ని కీడుల నుండి కాపాడుమా, నీ వలననే ఇది జరుగునయ్యా. అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీ కన్నీయు సాధ్యమేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఈ గుర్తులో ప్రత్యేకంగా నా విషయంలో అనేక విషయంలో ఆధ్యాత్మికంగా మరి మా కుటుంబ విషయంలో శ్రద్ధ వహిస్తున్న రంజని జూలియట్, అలాగే విజయ్, రియా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు నూతనంగా కడుతున్నటువంటి ఇంటిని దాన్ని దేవుడు ఆశీర్వదించి అది అందరికీ దీవెనకరమైనటువంటి ఇల్లుగా ఉండాలని కూడా ప్రార్థించుదాం. వి విష్ యూ రంజన్, జూలియట్ అండ్ విజయ్ అండ్ రియా హ్యాపీ డ్వెల్లింగ్ ఆఫ్ ఇన్ యువర్ హౌస్. మే గాడ్ బ్లెస్ యూ. అలాగే ఇల్లు కట్టుకోవాలని ఆశించేవారు, తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదంతో ఉండాలని ఆశించి అందరినీ అర్పించి ప్రార్థనతో మనం ఆశతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నీకు కలిగిన ప్రతి అనారోగ్య పరిస్థితి నుండి దేవుడు ఈరోజు స్వస్థపరచునుగాక. ఆమేన్. కష్టకాలము నుండి దేవుడు, దుఃఖ కాలం నుండి ఆనందకరమైన సంవత్సరాన్ని మీకు దేవుడు దయచేయునుగా. ఆమేన్. అప్పు సమస్యలు తొలగిపోనుగా. ఆమేన్. కీడుల నుండి దేవుడు కాపాడునుగా. ఆమేన్. ఇల్లు ఓపెనింగ్ చేసే వాళ్ళందరి ఇండ్లను దేవుడు దీవించునుగా. ఆమేన్. సెటిల్మెంట్స్ జరుగునుగా. ఆమేన్. ఇంకా ఎన్ని మీరు వేచి ఉన్నారు అవన్నిటికీ ఇప్పుడు ఇవ్వబోయే ఆశీర్వాదం. తల వంచి దేవుని ఆశీర్వాదం స్వీకరించండి. ప్రభు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీరులు ఎన్నో చేసిన దేవుడు రెండింతల దీవెనలు దయచేసి మిమ్ము మీ కుటుంబాన్ని కాచి కాపాడునుగాక. As you have received so many favor during this adoration, may the Lord continue to bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, మేలు చేసిన నిన్ను ఆరాధించక మేము ఉండలేమయ్యా.